తాజా 30 తనను నడి రోడ్డుపై కాల్చి చంపాలని జగన్ పిలుపు ఇవ్వడంతో ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ఈ విషయం ఆయన నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడైంది. శివారెడ్డి, పరిటాల రవిలను చంపినప్పుడు తనకు విపరీతమైన కోపం వచ్చిందని, కానీ ఏనాడు మాట తూలలేదని చంద్రబాబు తెలిపారు. రాజకీయ నాయకులు ఎలాంటి వారు అన్నది వారి ప్రవర్తన మాటల్లోనే తెలుస్తుందని బాబు అన్నారు. జగనే కాదు, గతంలో వైఎస్ కూడా చంద్రబాబుపై చాలా ఘోరమైన వ్యాఖ్య చేశారు. అసెంబ్లీ సాక్షిగా మీ అమ్మ కడుపు నుంచి ఎందుకు బయటకు వచ్చానా అని బాధపడేలా చేస్తా అని నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబుకు మీడియా నుంచి ఒక ప్రశ్న ఎదురైంది. అలిపిరిలో నక్సలైట్లు దాడి చేసినప్పుడు రాజకీయాలకు అతీతంగా ధర్నా జరిగింది. ఇందులో వైఎస్ కూడా పాల్గొన్నారు కదా అన్నది ఈ ప్రశ్న. దీంతో చంద్రబాబు వైఎస్ పై తీవ్రమైన ఆరోపణ చేశారు. నాడు ఎర్రచందనం స్మగ్లర్, వైఎస్ అనుచరుడు అయిన గంగిరెడ్డి నక్సలైట్లకు సహకారం అందించాడు, సెల్ ఫోన్, డబ్బు ఇచ్చాడు. ఆ వ్యవహారంలో తన పేరు ఎక్కడ బయటకు వస్తుందోనన్న భయంతోనే వైఎస్ ఆ ధర్నాలో పాల్గొన్నారు. ఆ తర్వాత అలిపిరి ఘటనపై ఏర్పాటైన ఏకసభ్య కమిషన్ కు వైఎస్ పలుమార్లు ఫోన్ చేశారు. కేసును ప్రభావితం చేయడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత నేను ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రధాని మన్మోహన్ నాకు ఎస్పీజీ కమాండోల రక్షణ కల్పించారు. కానీ ఆ కమాండోలు హైదరాబాద్లో ఉండేందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి ఏడాది పాటు అవకాశం ఇవ్వలేదని చంద్రబాబు తెలిపారు.